అందరికీ నమస్తే. ఇక హైడ్రాను క్లోజ్ చేయడమే మిగిలింది కోర్టు దృష్టిలో. ఎందుకంటే ఇప్పటికీ 63 ఉల్లంఘనలు జరిగినాయి కదా. నిన్న మళ్ళీ రెడ్ హ్యాండెడ్ దొరికిపోయింది హైడ్రా. ఆఫీసర్లు, రెవెన్యూ ఆఫీసర్లు చెప్తేనే కూలగొట్టమన్నారు ఒక సొసైటీకి సంబంధించిన ప్రహారీ గోడ. కలెక్టర్ వచ్చిండు, అసలు మేము చెప్పలేదు, మేము కూల్చాలని మేము చెప్పలేదు, వాళ్ళే వచ్చి కూల్చిపోయారు. కూల్చినప్పుడు కనీసం రెవెన్యూ ఆఫీసర్స్ కూడా లేరంటాడ. వాళ్ళే చెప్తున్నారు, ఆఫీసర్లే చెప్తున్నారు, అసలు మాకు కూడా సంబంధం లేదు, మిమ్మల్ని మాకు సంప్రదించలేదు, మా దగ్గర రాలేదు, మేము కలవలేదు, మేము లేము కూల్చిన దగ్గర. కానీ కూల్చేసి పోయారు. దీంతో ఏమైందంటే ఇన్ని రోజులు హైడ్రా చేసిన వాదన అబద్ధమని తేలిపోయింది. ప్లస్ హైడ్రా కుట్రలు బట్టబయలని. వీళ్ళు ప్రభుత్వ భూమిని మేము కాపాడుతున్నాం, మేము చేస్తున్నాం చెప్తారు కదా, అవన్నీ అబద్ధమని తేలిపోయింది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇప్పుడు ఎన్నిసార్లు అసలు వీళ్ళు ఎన్ని కొంపలు కూల్చారు, అసలు ఏ కొంపకు వీళ్ళు కూల్చిన కొంపల్లో అసలు ఎన్ని అథారిటీగా కరెక్టో ఎన్ని తప్పో తెలియదు. ఇప్పుడు పోస్ట్మార్టం జరుగుతుంది, ఇప్పుడు పోస్ట్మార్టం స్టార్ట్ అయింది. మొన్న కోడి ధిక్కరణల తర్వాత ఇప్పుడు మేడ్చల్ సంబంధించిన ఇష్యూ, మేడ్చల్లో ఒక సొసైటీ ఒక సొసైటీకి సంబంధించిన విచారణ ఇది. ఈ సర్వే నెంబర్ మల్కాజ్గిరి జిల్లా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 194/1 211 సర్వే నెంబర్లలో వాణి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్లాట్ల ప్రహారీ గోడలను హైడ్రా కూల్చివేయడాన్ని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చర్యలు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ కొంతమంది దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ చేపట్టింది కోర్టు. వాళ్ళ విజ్ఞప్తి రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి మేరకే మేము కూల్చివేసినామని హైడ్రా చెప్పిందంట. చెప్తే కలెక్టర్ రమ్మని చెప్పింది. కలెక్టర్ వచ్చిన తర్వాత మల్కాజ్గిరి తహసీల్దారులు, తర్వాత రెవెన్యూ అధికారులు వాళ్ళు చెప్పిర్రంట, అసలు కూల్చివేతల సమయంలో మేము అక్కడ లేము, మాకు సంబంధం లేదు. ఒకవేళ హైడ్రా చేసిన పని కరెక్టే అయితే ఖచ్చితంగా ఆఫీసర్స్ సమర్థించేవాళ్ళు కదా హైడ్రాను. అవును కరెక్టే, అది రికార్డ్స్ ఉన్నాయి, మా దగ్గరనే ఉన్నాయి రికార్డ్స్, అది ఇదని. హైడ్రా ఒక్కటంటే ఒక్క పేపర్ ముక్క కూడా కోర్టులో సబ్మిట్ చేయలేదంట. వీళ్ళు చేసిన పని చూడండి ఎట్లా ఉందో. కొంతమంది ఏమో అరే మంచిగానే ఉంది కదా అంటున్నారు, కానీ ఏం చేస్తుందో అర్థమవుతుంది. అసలు ఇన్ని ఇల్లు కూలగొట్టిర్రు, ఇంతమందిని రోడ్ల మీద పడేసారు కదా, ఏడ్చిర్రు. ఇల్లు కూలగొడితే దానిలో ఓనర్లు ఏడ్చిర్రు. గృహప్రవేశం చేసిన రోజే కూలగొట్టిర్రు అక్కడైతే అమీన్పూర్లో. దాదాపు ఒక 300 మంది సామాన్యుల ఇల్లు కూల్చేసిండ్రు. అసలు దానిలో ఎన్ని గవర్నమెంట్ జాగాలో ఎన్ని గవర్నమెంట్ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయో ఏం తెలియదు. అది గవర్నమెంటే చేస్తుందంటే కరెక్టే చేస్తుందేమో అనుకుంటారు కదా చాలామంది. హైడ్రా గవర్నమెంటే కదా, గవర్నమెంట్ కూలుస్తుందంటే కరెక్టే ఉండొచ్చు, ఇది గవర్నమెంట్ భూమేనేమో అనుకుంటారు అందరూ. కానీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే అర్థమవుతుంది హైడ్రా చేసింది మొత్తం ఫేక్. హైడ్రా కూల్చేసింది మొత్తం కూడా చాలా వరకు ప్రైవేట్ ఉన్నాయి. మరి ఎవరికి తలొగ్గి ఎవరితోనా ఏం బేరమాడుకొని ఏం చేసినారో తెలియదు. ఇప్పుడు ఇది చూస్తే అర్థమవుతుంది. ఇన్ని రోజులు హైడ్రా వాదన ఏంది, హైకోర్టుకు కొన్ని ప్రశ్నలు వేసింది, హైడ్రా చేసిన వాదనల మీదనే వేసింది. కలెక్టర్ కూడా న్యాయమూర్తిని కొన్ని ప్రశ్నలు వేసిండ్రు. మీ కార్యాలయం పరిధిలో ఎన్ని పిటిషన్లు దాఖలైనాయి, ఏ దశలో ఉన్నాయి, బాధ్యతలు చేపట్టిన వెంటనే వాటిని తెలుసుకోరా, కోర్టు కేసులు ఏ దశలో ఉన్నాయో తెలుసుకోవాలి కదా. అంటే ఇవే మొత్తం కూల్చివేతలు కథ కార్ఖానా. అసలు హైడ్రా మొత్తం ఆ ఏరియాలో 40 కూల్చివేతలు చేసిందట. ఆ 40 కూల్చివేతల మీద మొత్తం రిపోర్ట్ తీసుకొని రమ్మని చెప్పిందట. ఇంకా మొత్తం లెక్క మొత్తం తవ్వుతుండ్రు కోర్టు. అసలు వీళ్ళు కూలగొట్టినవి ఏది కరెక్టు ఏది తప్పు, ప్రభుత్వ రంగ సంస్థనే తప్ప. మరి ప్రభుత్వ రంగ సంస్థనే తప్పు చేస్తే మరి ప్రజలను తేడుకోవాలి. రంగనాథ్ కలెక్టర్ మీద రెవెన్యూ ఆఫీసర్ల మీద తోసేసి వదిలేద్దాం అనుకున్నాడు. కానీ పేపర్ లేవు, కలెక్టర్ దగ్గర ఉండే కదా పేపర్లు, కలెక్టర్ దగ్గర కూడా పేపర్ లేవు. అది ప్రైవేట్ జాగానా ప్రభుత్వ జాగానే ఆధారాలు చూపలేకపోయింది ప్రభుత్వం. ఇక్కడ ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒక సీఐ తప్పు చేసిన అనుకోండి, పోలీస్ స్టేషన్లో ఒక సీఐ తప్పు చేసిండు, ప్రభుత్వం ఆ సీఐని ఎన్కేసుకు వస్తుందా, ఎంబడే సస్పెండ్ చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ పెద్దలకి ఎవరికి సంబంధం లేదు కాబట్టి. ఇక్కడ రంగనాథ్ని ఎన్కేసుకు వస్తున్న ప్రభుత్వ పెద్దలు అంటే రంగనాథ్ చేసిన తప్పులు మొత్తం కూడా ప్రభుత్వ పెద్దలు చేసినట్టుగానే భావించాల్సి వస్తుంది. లేకపోతే రంగనాథ్ కోసం ప్రభుత్వం నడుస్తుందా, ప్రభుత్వంలో రంగనాథ్ భాగమా? రంగనాథ్ తప్పు చేసిందని కోర్టు చెప్తుంది, కోర్టు ప్రూవ్ చేస్తున్నాయి, అంతకు మించింది ఏం లేదు. ఇక్కడ ఎవరో ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, కోర్టులే కదా. కోర్టు ధిక్కరణకు పాల్పడిందని కోర్టు చెప్తే ఆవుతలేడని, కోర్టు చెప్తే ఇంటలేడని, అసలు ప్రైవేట్ జాగాలో పోయి ప్రభుత్వ జాగా అని చెప్పేసి ఉత్తగా 4 బుల్డోజర్స్ తీసుకొని పోయి జనం డబ్బులు ఖర్చు పెట్టి జనాల ఇండే కూలుస్తున్నాడు. మరి దానికి బాధ్యత ఎవరు వహించాలి? ప్రభుత్వం సపోర్ట్ లేకపోతే రంగనాథ్ ఆ పనులు చేయగలడా? చేయలేడు.
ప్రభుత్వం సపోర్ట్ ఉంది కాబట్టి ఆయన తప్పించమంటే కూడా తప్పించకుండా ఆయన వెనకేసుకొస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వంలో చాలామంది ఇప్పుడు లంచాలు తీసుకుంటూ దొరుకుతారు, వాళ్ళు వెనకేసుకొస్తుంది ప్రభుత్వం. వాళ్ళు తప్పు చేసినట్టదా అన్నదా ఏసీబీఏ పట్టుకుంటుంది కదా. మరి ఇక్కడ మాత్రం కోర్టు చెప్తే ఎందుకు జరుగుతలేదు? రంగనాథ్ ఎందుకు తప్పులు చేస్తున్నాడు? ఎవరి కోసం తప్పులు చేస్తున్నాడు? అసలు ప్రభుత్వ భూమి అని ఎవరు చెప్పారంటే సమాధానం లేదు. కలెక్టర్ చెప్పిండంటారు. కలెక్టర్ వచ్చి నేను చెప్పలే, నాకు సంబంధమే లేదు, మేము అక్కడ కూల్చామని మేము చెప్పలేదు అన్నాడు. అసలు ఇంక మిగతా ప్లేస్లో కూడా చాలా ఇల్లు కూల్చారు కదా. అసలు ఎంతమంది ఏడ్చిర్రు, ఎంతమంది బొబ్బలు పెట్టిర్రు, ఎంతమంది రోడ్ల మీద పడ్డారు. వాళ్ళు అసలు అవి ప్రైవేట్వా అవి గవర్నమెంట్వా అసలు ఏం తెలియదు లెక్క. ఇది ఎట్లయిపోయిందంటే మన రోబో సినిమా ఉంది చూసారు కదా. రోబో సినిమాలో ఒక రాంగ్ చిప్ వేస్తారు, రెడ్ చిప్ వేస్తే రోబో తయారు చేసిన సంపనికి పోతుంది. ఆ రోబో తయారు చేసింది సొసైటీలో మంచి కోసం, కానీ ఏకంగా తయారు చేసిన కంపెనీకి పోతుంది. సేమ్ హైడ్రా అనేది సొసైటీలో ఒక రెడ్ చిప్ దానికి వేసి పంపించినట్టున్నారు. దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు గవర్నమెంట్లో ఉన్న పెద్దలు. రంగనాథ్ ఒక టూల్గా ఉపయోగపడి టూల్గా మార్చుకొని మొత్తం మిస్యూజ్ చేస్తున్నారు. మస్తు కుట్రదారు ఉంటారు. రెండు పక్క ప్లాట్లు ఉంటాయి, ఈ పక్క మీద ఈడు కంప్లైంట్ చేస్తాడు, ఈ పక్క మీద వాడు కంప్లైంట్ చేస్తాడు. అసలు ఈ ప్రైవేటు దానిలకు ఇన్వాల్వ్ అవ్వడం, ప్రైవేటు కొట్లాటల హైడ్రా ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందో కూడా తెలియదు. చాలా పంచాయతీలు ఇన్వాల్వ్ అయిపోయింది ప్రైవేట్ జాగాలలో. వీటన్నిటికీ ఎవరు బాధ్యత వహిస్తారు? రేపు నాడు హైడ్రా రంగనాథ్ ఒకటే కాదు, ఈ కేసులో చైర్మన్గా రేవంత్ రెడ్డి జైలుకు ఒక తప్పదేమో అనిపిస్తుంది. సరే ఇవాళ గవర్నమెంట్ ఉంది వెనకేసుకు వస్తున్నారు, రేపు గవర్నమెంట్ పోయిన తర్వాత లెక్కలు బొక్కలని తేలుతాయి కదా. అప్పుడు అందరూ బయటకు వస్తారు కదా. ఇప్పుడు అందరు కోర్టులకు పోలేరు కదా, పోయి డబ్బులు అడ్వకేట్ ఛార్జీలు పెట్టుకొని. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ వ్యవస్థ హైడ్రా మీద ఫైటింగ్ చేయాలంటే మన పైసలు సరిపోవని చాలామంది కోర్టులకు పోరు. కానీ వస్తుంది, ఒకరోజు టైం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మీరు చేసిన పనులకు ఏది న్యాయం ఏది అన్యాయమో లెక్క తెలుస్తుంది ఆ కాలం. కోర్టులో కేసులు వేస్తే వాళ్ళు భూ కబ్జా కోరలంట. హైడ్రా రంగనాథ్ చెప్తాడు, వాళ్ళు సోషల్ మీడియాలో మొత్తం పెడతారు. అది కాదు, ఇంకా కొంతమంది మళ్ళీ వాళ్ళు ఎవరో తెలియదు వచ్చి ర్యాలీలు తీస్తున్నారు అనుకూలంగా. ఆ ర్యాలీలు తీసుకుంటే ఆ ఇల్లు ఎక్కడైతే కూల్చినారో ఆడికి పోవచ్చు కదా. ఆడిపోతే వాళ్ళు చెప్తారు ఏది కరెక్టో ఏది తప్పో. ర్యాలీలు తీసిన వాళ్ళకి ఇంకా కుల సంఘం ప్రెస్ మీట్ కూడా పెట్టించుకుంటున్నారు రంగనాథ్. ఆయన తప్పు చేయకపోతే ఇవన్నీ జరగవు. తప్పు చేస్తుండు కాబట్టి కవరింగ్ కోసం ఇవన్నీ చేస్తున్నాడు. రంగనాథ్ కోసం ప్రభుత్వము ఏకంగా కోర్టునే తప్పుపడుతున్నారు. ప్రభుత్వ పెద్దలు రేవంత్ రెడ్డి, ఆయన హోమ్ మినిస్టర్, రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మెల్యే అయ్యిండు, సీఎం అయ్యిండు. ఆయన కోర్టును తప్పుపడుతున్నాడు ఒక ఆఫీసర్ కోసం. ఏ మతలబు ఉంది దీనిలో? రంగనాథ్ అన్ని కరెక్ట్ చేస్తే కోర్టులు ఎందుకు తప్పులు పడతాయి? ఏమన్నా అదా? కాదు కదా. మరి ఎందుకు కోర్టులనే తప్పు పడుతున్నాడు రేవంత్ రెడ్డి? న్యాయ వ్యవస్థనే తప్పు పట్టిన తర్వాత ఇంక ముఖ్యమంత్రి పదవులు ఎందుకు ఉండాలి ఆయన? మళ్ళీ ఈయన చేసిన తప్పులన్నీ కూడా కవరింగ్ చేసుకోనికే టీవీ ఛానల్స్కు, తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్కు డబ్బులు ఇచ్చి పెయిడ్ ఇంటర్వ్యూలు చేయించుకున్నాడు రంగనాథ్. ఆయన చేసింది తప్పు కాకపోతే పెయిడ్ ఇంటర్వ్యూలు ఎందుకు చేయించుకుంటాడు? ఆయన గొప్ప పని చేస్తే మీడియా ఫ్రీగానే ఇంటర్వ్యూలు చేస్తుంది ఆయన. కానీ ప్రాయోజిత డబ్బులు ఇచ్చి లక్షల డబ్బులు ఖర్చు పెట్టి ఇంటర్వ్యూలు ఎందుకు చేయించారు? ఆయన చేసింది కరెక్ట్ అని తనలు అంటాడు. కొంతమంది అధికారులు తప్పుదో పట్టించారు కోర్టులను. అంతకుముందేమో రేవంత్ రెడ్డి ఏమో కొంతమంది తప్పుదో పట్టించారు. అంటే వీళ్ళు ఏం చేసినా కరెక్టే, కోర్టుకు ప్రజలు పోతే తప్పంట, ఆఫీసర్లు తప్పుదో పట్టించారంట. మరి నయ్యం ఇంకా రేవంత్ రెడ్డి తప్పుదో పట్టించిన చెప్పలే రంగనాథ్. రేవంత్ రెడ్డి నన్ను తప్పుదో పట్టిస్తున్నాడు, నేను మంచి ఆఫీసర్నే, కానీ ముఖ్యమంత్రి మా చైర్మనే అన్ని తప్పుదో పట్టించి ఈడగుల్చు అడగుల్చు అని చెప్తే కూల్ చేసి అని చెప్తే దరిద్రం పోతుండే, తెలంగాణకు ఉన్న దరిద్రమనే పోతుండే. అట్లా చేయలేదు. కోర్టే ఏదో తప్పు చేస్తున్నట్లుగా వీళ్ళే కరెక్ట్ చేస్తున్నాడు. కోర్టు అనేది ఒక వ్యవస్థ, వీళ్ళు మనుషులు, వ్యవస్థలో మనుషులు వ్యవస్థలను నడుపుతారు. కానీ వ్యవస్థలను తప్పుదో పట్టించదు కదా. ఇప్పుడు కలెక్టర్ చెప్పిన తర్వాత కలెక్టర్ చేసిన తప్పనాలనా? రంగనాథ్ చేసింది కరెక్ట్ అయితే కలెక్టర్ని సస్పెండ్ చేయండి. రంగనాథ్ కూల్చిందే కరెక్టు, కోర్టులో కలెక్టర్ చెప్పిన తప్పు అయితే ఈ టైం కల్లా కలెక్టర్ మీద గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుండే, సస్పెండ్ చేసేస్తుండే కదా. కనీసం వాళ్ళ డిఓపిటీ కన్నా కంప్లైంట్ చేసేవాళ్ళు కదా, ఆయన ట్రాన్స్ఫర్ అని చేసేవాళ్ళు కదా. అంటే కలెక్టర్ చేసింది కరెక్టు, రంగనాథ్ చేసిన తప్పు. ఇన్ని తప్పులు పల్లెముళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంటే రంగనాథ్ చేసిన తప్పు కాదు ఇది, గవర్నమెంట్ చేసిన తప్పు, గవర్నమెంట్ పెద్దలు చేసిన తప్పు ఇది. ప్రజల కోసం వచ్చిందా గవర్నమెంటు, లేకపోతే ప్రజలను చంపనీకి వచ్చిందా గవర్నమెంట్? మిగతా వ్యవస్థలు ఉన్నాయి, ఇప్పుడు జిహెచ్ఎంసీ అవి చాలా ఉన్నాయి వ్యవస్థలు. ఎందుకో వాళ్ళని తప్పబడలేదు కోర్టు. రంగనాథ్ని ఎందుకు తప్పబడుతుంది? హైడ్రాని ఎందుకు తప్పబడుతుంది? తప్పు చేస్తుంది కాబట్టి తప్పబడుతుంది. అవి ఒక తప్పుగా రెండు తప్పులా ఎన్ని తప్పులు చేస్తారు? ఒక తప్పు చేస్తే కోర్టు చివాట్లు పెడితే కోర్టు మీద గౌరవం ఉంటే మళ్ళీ ఇంకొకసారి తప్పు చేయరు. కానీ కోర్టు చెప్పే కొద్దీ తప్పులే చేస్తున్నారు. అందుకే అన్న దీన్ని క్లోజ్ చేయడం తప్ప మిగిలింది ఏం లేదేమో. ఇంకా లాస్ట్ చివరి అవకాశం, చివరి అస్త్రం అదే ఉంటుందేమో అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.